ఈ ప్రాబ్లం చూడండి. ABC is an equilateral triangle of side 2 meters. There is a uniform electric field of intensity 100 volt per meter in the plane of triangle and parallel to BC. If the electric potential at A is 200 volts, then the electric potential at B and C are respectively. So when it comes to our motto, ABC అనేది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఎగ్జాక్ట్గా లేకపోవచ్చు, జాగ్రత్త చూడండి. ఏబిసి అనేది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి బీసీ డైరెక్షన్లో ప్యారలల్గా ఒక ఫీల్డ్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ ఏ దగ్గర ఉన్న పొటెన్షియల్ ఇచ్చారు, బిసి దగ్గర ఉన్న పొటెన్షియల్ మనం కనుక్కోవాలి. అంటే విబి ఎంత, విసి ఎంత అనేది మన మోటో. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఏ క్వాంటిటీస్ ఇచ్చారో చూద్దాం. ఈ ఇన్వెస్టిగేషన్లో మనకి ఏమి ఇచ్చారు? ఫస్ట్ ఫీల్డ్ ఇచ్చారు. ఈ ఈజ్ ఈక్వల్ టు 100 వోల్ట్ పర్ మీటర్. అలాగే విఏ పొటెన్షియల్ ఎట్ ఏ దగ్గర ఇచ్చారు. విఏ ఎంత? 200 వోల్ట్స్. అలాగే సైడ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిసి ఈజ్ ఈక్వల్ టు సిఏ ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్స్ ఇచ్చారు. మనకు కనుక్కోవాల్సింది విబి అండ్ విసి. ఇప్పుడు రిజాల్వ్ చేద్దాము. ఈ రిజాల్వ్ చేసే ముందు నేను ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ప్యారలల్ ఫీల్డ్ కనుక ఇలాగా ఉండినట్లయితే, ఇలా స్పేస్లో ఒక ప్యారలల్ ఫీల్డ్ కనుక ఉండినట్టయితే, ఆ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా కనుక నువ్వు ఒక ప్లేన్ తీసుకుంటే, ఆ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా ఒక ప్లేన్ తీసుకుంటే, ఈ ప్లేన్ మీద ఉన్న ప్రతి పాయింట్ దగ్గర ఉన్న పొటెన్షియల్ సేమ్గా ఉంటుంది. అందుకే దీన్ని ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటారు. అలాంటి ప్లేనే నేను ఇంకోటి తీసుకుంటాను ఇక్కడ. ఇది కూడా ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసే. దీని మీద ఏ పాయింట్ తీసుకున్నా కూడా దాని దగ్గర ఉన్న పొటెన్షియల్ ఆ ప్లేన్ మీద అన్ని పాయింట్స్ దగ్గర ఎలా అయితే ఉందో అలాగే ఉంటుంది. అంటే V2 ఉంటుంది. కానీ మీరు ఇప్పుడు దీని మీద ఒక పాయింట్, దీని మీద ఒక పాయింట్ తీసుకుంటే ఈ రెండు సేమ్గా ఉండవు. ఈ రెండు ఎలా ఉంటుందంటే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే V1 మైనస్ V2 ఎప్పుడు ఆ ఫీల్డ్ ఎంతైతే ఉందో అన్ని టైమ్స్ ఆఫ్ ఆ డిస్టెన్స్ బిట్వీన్ దోస్ టూ D అని ఉంటుంది. V1 మైనస్ V2 ఈజ్ ఈక్వల్ టు E డాట్ D. అంటే ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉందో అంత మల్టిప్లై చేయాలి ఫీల్డ్కి. అది ఈ రెండింటి మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్కి చూపిస్తుంది. ఇక్కడ V1 ఈజ్ ఈక్వల్ టు V2 కాదు, కానీ మరియు V1 ఎప్పుడు V2 కన్నా ఎక్కువగా ఉంటుంది. V1 ఎప్పుడు V2, ఎందుకంటే ఫీల్డ్ డైరెక్షన్లో మీరు వెళ్ళే కొద్దీ మీ పొటెన్షియల్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈక్వల్ ఎందుకన్నానంటే, ఒక ప్లేన్ మీద ఉన్న పాయింట్స్ అన్ని దగ్గర ఈక్వల్ ఉంటుంది, కానీ వేరే ప్లేన్ మీద ఉన్న పాయింట్స్తో ఈక్వల్ ఉండదు. దానికన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటుంది మనం తీసుకున్న ప్లేన్ బట్టి. ఇప్పుడు మన కేసు, ఈ ప్రాబ్లం కేసుకు వస్తే, ఈ ప్రాబ్లంలో ఉన్న ఈక్విలేటర్ ట్రయాంగిల్ మనం తీసుకుంటే, ఇది బీసీ డైరెక్షన్లో ఇలా ఉందంటే ఈ ట్రయాంగిల్ యొక్క ప్లేన్లోనే ఈ ఫీల్డ్ కూడా ఇలా వెళ్తూ ఉంది. అప్పుడు మీరు ఇక్కడ ఒక ప్లేన్, ఈ బీని సిని కన్సిడర్ చేసుకునే ఒక ప్లేన్ మనసులో అనుకోండి. అంటే ట్రయాంగిల్ ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉంది. ఈ ట్రయాంగిల్ యొక్క ప్లేన్ ఈ మనం కన్సిడర్ చేసుకున్న ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉందనుకోండి. అంటే ఎలా ఉంటుందంటే మీకు చూపించడానికి ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏ పి బిసి అనుకుంటే ఈక్విలేటర్ ట్రయాంగిల్లో, ఈ పి ఈక్విలేటర్ ట్రయాంగిల్లో ఇప్పుడు మిడ్ పాయింట్గా ఉంటుంది బీసీకి, మరియు ఏపి కలిపితే మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఒక ప్లేన్ కన్సిడర్ చేసుకుంటే, ఈ ప్లేన్లో ఏపీలు రెండు ఒకే ప్లేన్ మీద ఉంటాయి. అంటే ఏ దగ్గర ఎంతైతే పొటెన్షియల్ ఉందో పి దగ్గర కూడా అంతే పొటెన్షియల్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాం ఇక్కడ. అది అంటే విఏ ఈజ్ ఈక్వల్ టు విపి దట్ ఈజ్ ఈక్వల్ టు 200 వోల్ట్స్. ఇప్పుడు బీపీ ఎంత? బీపీ 1 మీటర్, పీసీ 1 మీటర్. మనం కనుక్కోవాల్సింది విబి. సో ఇప్పుడు నేను బీని పీని ప్లేన్ కనుక్కుంటాను. విబి మైనస్ విపి ఈజ్ ఈక్వల్ టు ఫీల్డ్ ఈ
డాట్ డిస్టెన్స్ బీసీ. విబి మనం కనుక్కోవాల్సింది అదే, మైనస్ విపి 200 volts ఈజ్ ఈక్వల్ టు ఈ 100 ఇంటూ బీసీ 1. సో విబి ఎంత అవుతుంది? 300 volts అవుతుంది. అలాగే విపి మైనస్ విసి తీసుకుంటాను, అంటే ఈ రెండు ప్లేన్స్ తీసుకుంటాను. విపి మైనస్ విసి ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ పిసి. విపి 200 మైనస్ విసి మనం కనుక్కోవాల్సినదే ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 1. సో ఇక్కడ నుంచి విసి అటు వెళ్తే పాజిటివ్ అవుతుంది, అది 100 మైనస్ అవుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి 100 విసి ఈజ్ ఈక్వల్ టు 100 వోల్ట్ అవుతుంది. ఇప్పుడు మనం 3 పాయింట్లు మనం కన్సిడర్ చేసుకుంటే ఆ లైన్ మీద బిపిసి ఫీల్డ్ డైరెక్షన్లో ఇక్కడేమో 300 ఉంది, ఇక్కడేమో 200 ఉంది, ఇక్కడేమో 100 ఉంది. ఇక్కడ నేను ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏం చెప్పాను? ఫీల్డ్ డైరెక్షన్లో వెళ్తూ ఉన్నప్పుడు పొటెన్షియల్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. చూడండి, V1 గ్రేటర్ దాన్ V2. ఇక్కడ కూడా VB, ఇక్కడ కూడా ఈ ఫీల్డ్ డైరెక్షన్లో VB గ్రేటర్ దాన్ VP విచ్ ఈస్ గ్రేటర్ దాన్ VC. ఇది కాన్సెప్ట్ని బట్టి చెప్పాను. ఇప్పుడు మన వాల్యూస్ వచ్చేసి 300 volts, VB ఏమో 300 volts, VC ఏమో 100 volts.